Hey guys, welcome back to my YouTube channel. This is Kevin X231. Welcome back to the new video. ఈరోజు వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్. నా లైఫ్లో ఈరోజు ఏమేమి అవ్వబోతున్నాయో మీకు చూపిస్తా. లైక్ డైలీ ప్రోగ్రామ్స్, ఎక్కడికి పోతాం, ఏమేమి మండేస్. సో లెట్స్ గో. సో గైస్, ఈరోజు మనం ఫస్ట్ వచ్చేసి చర్చ్ ఆఫ్టర్ 1.5 hour చర్చ్కి వచ్చినాం. ఫైనల్గా చూసుకోవచ్చు చర్చ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాం. ఇది వచ్చేసి స్కూల్. సో లోపలికి వెళ్ళినాక మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో లెట్స్ గో. సో గాయస్, కార్ పార్క్ చేసుకొని మనమైతే ఇప్పుడు చర్చ్ లోపలికి వెళ్ళబోతున్నాం. సో చర్చ్కి చాలా గేట్స్ ఉంటాయి, లైక్ గేట్ 1, గేట్ 2, గేట్ 3 లెక్క. సో మనం ఆ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి శాండిల్ స్టాండ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మన షూస్ కానీ చెప్పులు కానీ అక్కడ డిపాజిట్ చేస్తే మనకు టోకెన్ సిస్టమ్ ఉంటుంది. సో మన షూస్ మన ఇవ్వగానే మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం చర్చ్ లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ ఆల్సో ఈ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే చాలామంది చెప్పులు పోతున్నాయి, షూస్ పోతున్నాయి అని చెప్పేసి ఈ కొత్త సిస్టమ్ అయితే పెట్టారు. అండ్ ఆల్సో మనకి చర్చ్ కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్ ఎందుకంటే అటెండెన్స్ కోసం, మనకి చర్చ్ ఏ వీక్ వస్తున్నామో ఏ వీక్ వస్తలేమని చెప్పి. అండ్ ఆల్సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి వర్షిప్ స్టార్ట్ అవుతుంది. సో మనం కూడా ఆ వర్షిప్లో పార్టిసిపేట్ అయ్యి కొన్ని సాంగ్స్ అండ్ ఆల్సో న్యూ సాంగ్స్, టెస్టిమనీస్ అంటే వాళ్ళ గురించి కొన్ని చెప్తారు. దాని తర్వాత పాస్టర్ గారు వచ్చి కొన్ని ఏమంటారు బైబిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత బయటి వ్యూ, చర్చ్ అయితే ఇట్లుంటుంది వ్యూ, చాలా మంచిగా ఉంటుంది గాయస్. ఇది చూసుకున్న తర్వాత మనం అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఫుడ్ మెక్డొనాల్డ్స్లో బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కోక్, అది మన లంచ్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే వచ్చేసి మనం కాలేజ్కి స్టార్ట్ అయిపోయినాం. మన కాలేజ్ వచ్చేసి షేర్గూడ. సో మనం మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఆల్సో నేను రోజు ఆల్మోస్ట్ 25-26 కిలోమీటర్స్ అవుతుంది కాలేజ్ పోయేసరికి. సో రోజు 25 to 26 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే కొద్ది ఎనర్జీ ఉండాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచిగా చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. దారిలో ఇంకా చాలా ఇన్సిడెంట్స్ లైక్ అవి ఇవి అవుతుంటాయి, లైట్ అవన్నీ. సో అవన్నీ చూసుకొని స్టార్ట్ అయ్యి టిఫిన్ అన్నీ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఆల్సో మన దాంట్లో ఫ్యూల్ లేదు. నైట్ కొట్టిద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయినాం. యాక్చువల్గా ఫ్యూల్ దొరుకుతలేదంట, మనకు తెలియదు. ఈ ఫ్యూల్ బాధ ఏందో, ఎప్పుడు దొరుకుతుందో ఏముందో తెలియదు మనకి. సో మన దాంట్లో ఫ్యూల్ లేదు. అండ్ ఆల్సో ఇంకొక రీజన్ ఏంటంటే మన దాంట్లో సర్వీస్ పడ్డది బైక్కి. మన బైక్ సర్వీస్ చేయించి, పాత వీడియో చెప్పినా కదా మీకు, సర్వీస్ వీడియో, అది సర్వీస్ చేయించి కూడా ఆల్మోస్ట్ 3 months స్కూటీస్కి. సో అది ఆల్మోస్ట్ అయిపోయి కూడా 3 months అవుతుంది, కానీ మీకే లేట్ వీడియో అప్లోడ్ చేసిన. అండ్ అది అయిపోయినాక మనం చేసుకోవాలా సర్వీస్, లేకపోతే బయట ఇవ్వాలని చెప్పి చూద్దాం. అండ్ ఆల్సో ఈ మధ్య పోలీసు వాళ్ళు చాలా ఉంటున్నారు అండ్ చలాన్స్ కూడా ఘోరంగా వేస్తారు. సో మనం కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నాం రోజు. అండ్ ఆల్సో చూసుకోవచ్చు మీరు ఎంత క్రౌడ్ ఉందో. పెట్రోల్ పంప్ అంటే పెట్రోల్ దొరుకుతుంది, షార్టేజ్ ఏం లేదు. కానీ అందరూ ఏంటంటే లైక్ ఏమి డ్యూటీ చేయని వాళ్ళు వచ్చి మార్నింగ్ నిద్రలకి లేచి వచ్చి డైరెక్ట్ పెట్రోల్ కొట్టిస్తారు. సో దానివల్ల ఫుల్ రష్ అయిపోతుంది. అవసరం ఉన్న వాళ్ళకి ఫస్ట్ రీచ్ అయితే మంచిగా ఉంటుంది. లైక్ ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళు వచ్చి పెట్రోల్ ఫిల్ చేసుకుంటారు. దానివల్ల మనకేంటంటే ఫుల్ ఆఫ్ రష్ అయిపోతుంది. మనకేమో టైం పెట్రోల్ దొరకలేదు, మనమేమో కాలేజ్ పోవాలి. అట్లా ఎంతమంది ఆఫీస్ ఉంటాయో, ఎంతమంది పనులు ఉంటాయో చెప్పలేము కదా. సో నేను
ఆల్మోస్ట్ ఆరింగ్ రోడ్ దాటిన తర్వాత నుంచి ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ ట్రై చేస్తున్నా, లైక్ ఎక్కడైనా దొరుకుతుందా పెట్రోల్ అని చెప్పి. ట్రై చేసుకుంటా మెల్లగా పోయేటప్పుడు చాలా పాట్ హోల్స్ ఉన్నాయి. ఇంకా సింగిల్ మనకి మౌంట్ కూడా లేదు. ఈ పెట్రోల్ బంప్ కూడా బంద్ అయిపోయింది. మనకు మౌంట్ లేదు, ఏం లేదు. సో అట్లనే పెట్టుకొని, అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే, ఇది మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మన మైక్ మర్చిపోతున్నాయి ఈ మధ్య. అంటే మనది వచ్చేసి ఎక్స్టర్నల్ మైక్. సో ఎక్స్టర్నల్ మైక్ రోజు క్యారీ చేయాలంటే మర్చిపోతున్నా అప్పుడప్పుడు. సో క్యారీ చేయడం మర్చిపోయిన దానివల్ల ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది వస్తుంది. సో అన్ని పెట్రోల్ పంప్స్ ఎతికి చాలా టైం అయిపోయింది. అండ్ ఆల్సో మనం కాలేజ్కి లేట్ స్టార్ట్ అయిపోయినాం. ఆబ్వియస్లీ లేట్ అయిపోతాం అనుకోండి. సో స్టార్ట్ అయిన తర్వాత ఇంకో కొన్ని పెట్రోల్ పంప్స్ చూసినా, లైక్ ఆటోస్ కూడా అయిపోయినాయి కదా, డైలీ తిరిగే ఆటోస్. లైక్ వాళ్ళు డైలీ ఆర్డర్స్ కొట్టాలి, లేకపోతే ట్రావెలింగ్కి ఏ రోజు వేరే వాళ్ళు. అదే టైంలో ఇంకో స్టంట్ ఏంటి అనుకుంటారు, ఆర్టీసీ బస్సెస్ కూడా బంద్ అన్నారు. ఈడొచ్చింది పెద్ద స్టోరీ. ఆర్టీసీ బస్సెస్ బంద్, ఆటోలకి ఫ్యూల్ లేదు, ఏం లేదు. ఏం చేయాలో అర్థం కాక ఇక అందరు ఆటోలో పోవాలి, బస్సులు ఉండవు. అసలు ఫ్యూల్ లేదు, బస్సులు లేవు, ఏమైందో అర్థమవుతలే. సో ఫైనల్గా ఇంజాపూర్లో మనమైతే ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం. ఫుల్ ట్యాంక్ కాదు, 400 పెట్రోల్. సో అది దొరకనికనే నేను ఆల్మోస్ట్ 50 to 70 minutes, 60 minutes వెయిట్ చేసి ఫైనల్గా 9:20కో 9:30కో మనకి దొరికితే ఇక ఫాస్ట్గా కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి కాలేజ్కి రష్ అయిపోయినా. సో నేనైతే జల్దీ రీచ్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 9:30, 9:40, లాస్ట్ 9:40. ఇందాకేమో చెప్తున్నావు, చెప్పు మామ. ఫ్రెండ్షిప్ నువ్వు అని జడగొడుతున్నావు ఎందుకురా? ఫ్రెండ్స్ ఎట్టో ఉన్నారా? నువ్వు మంచిగా నువ్వు అని జడగొడుతున్నావు. బాయ్, వీడియో తీస్తుంది బాయ్. చెప్పు జరా ఫ్రెండ్షిప్ గురించి. మన ఫ్రెండ్షిప్ వీడిని కూడా అది కనిపిస్తలేడు, తిరగమని ఇట్లా ఉత్తరం వైరల్ అయిపోలే బాయ్. అయిపోతావు. చూపిమా తిరాలి. అరే పొద్దులు ఎట్లా వచ్చినారా? బంద్ చేయరా వీడియో బంద్ చేసి. చెప్పురా, ఇంటర్వ్యూ తీసుకుంటాను. వీడియో ఎన్సీసీలో ఏమేమి చేసినావు? ఓ మోటివేషన్ స్పీచ్ అంతేనా? స్ట్రిక్టా ఫుల్? గన్గా తీసుకున్నావు ఎప్పుడైనా? అయిపోయింది. కాల్చినావా? నువ్వు కాల్చుకొని చూసినావు ఎప్పుడైనా? A few moments later. సో గాయస్, ఈరోజు అయితే మన బైక్ సర్వీస్కి వచ్చింది. ఆల్రెడీ సర్వీస్ అని చూపిస్తుంది. సో మనమైతే స్కూటీది మోటోల్ ఇంజన్ ఆయిల్ 10W30 యూజ్ చేస్తున్నాం. ఇదే మంచిది అంట క్యాస్ట్రోల్ కన్నా. అండ్ ఆల్సో దానికి ఇది వచ్చేసి మోటోల్ గేర్ ఆయిల్. ఈ రెండు రీప్లేస్ చేద్దాం. అట్లనే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇది నుంచి పెట్రోల్ ఆడుతుంది. సో అది కూడా సాల్వ్ చేసి పోస్ట్ అవుట్ చూపిస్తాం మీకు ఎట్లా చేంజ్ చేయాలి అవన్నీ. ఓకే గాయస్. సో గాయస్, ఇప్పుడైతే మనం గేర్ ఆయిల్ తీసేస్తున్నాం బైక్లో నుంచి. సో అక్కడ వస్తుంది కదా, అది యాక్చువల్గా ఆ కలర్లో ఉంటుంది. సో మనది పాత గేర్ ఆయిల్ కాబట్టి మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది. అంటే అది ఆల్మోస్ట్ టు చేంజ్. ఇంకా 3000 kilometers అయిపోయింది కాబట్టి చేంజ్ చేయాల్సింది. సో అట్లా అని చెప్పి ఓపెన్ చేసి చేంజ్ చేసేస్తున్నా. సో మనకు అది మొత్తం డ్రైన్ అవుట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3-4 minutes పడుతుంది. సో వెయిట్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఇంజన్ ఆయిల్ దగ్గరకు పోవాలి. ఇంజన్ ఆయిల్ అంటే కింద నట్టు ఉంటుంది, డ్రైన్ నట్. సో ఓపెన్ చేయడానికే చాలా కష్టాలు పడ్డా గాయస్. ప్రతి ఒక్క టూల్ వాడినా, ప్రతి ఒక్క స్పానర్ వాడినా,
కానీ ఆ సైజ్ స్పానర్ మన దగ్గర లేదు. సో 22 నంబర్ అవన్నీ ట్రై చేసినా కానీ ఏది వస్తలేదు. ఇంకేమంటారు అడ్జస్టబుల్ రించ్ ఉంటుంది, సో అది ట్రై చేసిన, అది వస్తలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక, సో అట్లనే ఇది డ్రైన్ అయ్యేంతవరకు చూద్దాం, అది ఎట్లా చేద్దాం అని చెప్పి ఆయన. సో అట్ లాస్ట్ మనకు ఒక ఐడియా వచ్చింది. అది ఏంటంటే మన జీటీ టూల్ కిట్ తీసి చూద్దామని చెప్పి అనుకున్నా. సో మన జీటీ టూల్ కిట్ తీసి చూసేసరికి, అంటే అది కొత్తది, మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు వరకు మనకు అవసరం కూడా రాలే, కానీ ఇప్పుడు ఓపెన్ చేయాల్సింది వచ్చింది. సో అది ఓపెన్ చేసి సెర్చ్ చేసిన, ఆ బోల్ట్ కనిపిస్తుంది కదా మీకు కింద, అదే బోల్ట్. సో అది చాలాసేపు సెర్చ్ చేస్తే మనకు ఫైనల్గా దొరికింది. ఆ నట్ వచ్చేసి, అంటే అది టూల్ వచ్చేసి ఇది వచ్చేసి 24 నంబర్ అనుకుంటున్నా, ఐ థింక్ సో. సో ఆ టూల్ పెట్టేసి లూజ్ చేసేసిన. ఇప్పుడు పెద్ద టాస్క్ వచ్చింది మనకి. ఇంజన్ ఆయిల్ వచ్చేసి మన చేతి మీద పడకుండా డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేయాలి, అదే పెద్ద టాస్క్. సో అది మెల్లగా ట్రై చేద్దాం, ఫస్ట్ టైం మనం ఇది చేయడము. సో సరే ట్రై చేద్దాం అని చెప్పి అట్లా ఏమంటారు జరక్ టైప్ ఇస్తున్నా. ఇంకా అది ఏమవుతుందో చూద్దామని చెప్పి, ఇంక ఏదవుతుందని చెప్పి ఓపెన్ చేసేసిన. కానీ ఒక పెద్ద స్టోరీ అయిపోయింది. అది వచ్చేసి డ్రైన్ బోల్ట్ దాని లోపలనే పడిపోయింది. ఏదైతే ఇంజన్ ఆయిల్ ఫిల్ అవుతుందో ఆ బాక్స్ లోపలనే పడిపోయింది. ఇప్పుడు తప్పలేదు, ఎట్లయినా సరే పెట్టాల్సింది వచ్చింది. సో ఇంకా ఏం ఆప్షన్ లేక డ్రైన్ బోల్ట్ తీయాలి కదా, ఇక హ్యాండ్ యూజ్ చేసి తీసేసరికి మొత్తం హ్యాండ్ మొత్తం ఇంజన్ ఆయిల్. ఆ ఇంజన్ ఆయిల్ పోనీకనే 1 గంట సేపు అయింది. కానీ ఒక్కసారి ఇంజన్ ఆయిల్ అంటితే మాత్రం ఘోరం, అసలు పోదు అది. ఇంజన్ ఆయిల్ కూడా ఘోరం అంటే ఘోరంగా గాయస్. 3000 కిలోమీటర్స్కి ఇంత బ్లాక్ అవుతుందని చెప్పి నేను అస్సలు అనుకోలే, ఎక్స్పెక్ట్ కూడా చేయలే. కానీ ఏం చేస్తాం, చేంజ్ చేయాలి, తప్పదు. సో ఫైనల్గా మనమైతే డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేసి కంప్లీట్గా ఇంజన్ ఆయిల్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసినాం గాయస్. అండ్ ఆల్సో ఇంకో టాస్క్ ఏంటంటే, మనం ఆ డ్రైన్ బోల్ట్ ఏదైతే లోపల బాక్స్లో పడ్డదో అది తీసి మొత్తం క్లీన్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ ఉంటే మళ్ళీ స్కిడ్ అవుతుంది. సో అట్లా అని చెప్పి మొత్తం మంచిగా క్లీన్ చేసి దానికి వచ్చే వాచర్స్ ఉంటాయి. సో ఆ వాచర్ ఎక్కడానికి కూడా నాకు చాలా టైం పట్టుకుంది. సో ఆ వాచర్ మొత్తం ఎతికిన తర్వాత ఫైనల్గా దాన్ని మొత్తం క్లీన్ చేసినాం, మంచిగా క్లీన్ చేసి అండ్ మళ్ళీ పెట్టేసినాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, మనం ఏదైతే డ్రైన్ హోల్ ఓపెన్ చేసినామో దాంట్లో ఫుల్ డస్ట్ ఉంది. అంటే అది ఇంకోటి మర్చిపోయినా అని చెప్పడం, దాని లోపల ఫిల్టర్ ఉంటుంది గాయస్. సో ఆ ఫిల్టర్ నుంచి మనకి ఇది వస్తుంది. సో దాని లోపల ఫుల్ ఆఫ్ డస్ట్ ఉంది. సో ఆ డస్ట్ మొత్తం మంచిగా క్లీన్ చేసి డ్రైన్ బోల్ట్ అయితే మళ్ళీ ఫిక్స్ చేసేసినాను. సో డ్రైన్ బోల్ట్ ఫిక్స్ చేయడానికి కూడా ఒక 5 to 10 minutes పడ్డది, ఎందుకంటే ప్రాపర్ చేయాలి. ఎందుకంటే బేరింగ్స్ అవి అటు ఇటు అయినా కూడా మనకి ఇంజన్ ఆయిల్ లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒక్కసారి ఇంజన్ ఆయిల్ లీక్ అయిందనుకో మళ్ళీ అది పెద్ద స్టోరీ అయిపోతుంది గాయస్. మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గేర్ ఆయిల్ దాంట్లో పోయాలి. సో మనమైతే మాడ్యూల్ చెప్పిన వీడియో స్టార్టింగ్ అంటే అదే ముందు, సో అది ప్రెజర్తో పోయాలి. అట్లా పెట్టి ఆ యాంగిల్ అయితే మనకు లోపలికి పోదు. సో మనం అట్లా ప్రెజర్ అప్లై చేసినామంటే ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో అది అంతా అప్లై చేసిన తర్వాత ఇంకా ఉంది ఆయిల్. సో ఏం చేసినానంటే దాన్ని అప్వర్డ్స్ డైరెక్షన్లో పెట్టుకున్నా. సో అది మొత్తము మనకి ఎంత 80 ml ఎంత ఉంటుంది. సో 80 ml మొత్తం మనం పోసుకోవాలి, ఏది వేస్ట్ చేయదు.
వెయిట్ చేసినామంటే మనకి దాంట్లో సరిపోదు గేర్ ఆయిల్. సో మొత్తం మంచిగా పోసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పోసుకున్న తర్వాత మనం వచ్చేసి దాన్ని బోల్ట్ పెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఈ బోల్ట్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉండాలి విత్ వాచర్. కొన్ని వాచర్స్ మనకు మిస్ అవుతుంటాయి ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు. సో ఆ వాచర్స్ కూడా మంచిగా చూసుకొని అండ్ ఆల్సో ఆయిల్స్ ఏమైనా ఎక్సెస్ బయట పడ్డా అట్లాంటివి చూసుకొని అన్నీ ఓకే ఉన్నాక తర్వాత ఏముంది మన బోల్ట్లు టైట్ చేసుకోవాలి. సో ఆ బోల్ట్స్ మొత్తం టైట్ అయిపోయినాక ఒకసారి చెక్ చేయాలి ఒక 5 to 10 seconds, లైక్ ఏమైనా లీక్ అవుతుందా, ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పి. సో ఏం ప్రాబ్లం లేదంటే ఇక మనం దాన్ని ఫుల్ టైట్ చేసేసుకోవాలి. అంటే ఎంతవరకు మన హ్యాండ్తో టైట్ అవుతుందో అంతవరకు చేసుకోవాలి. ఇంకా ఎక్కువ టైట్ చేసినామంటే కూడా ప్రాబ్లమే, ఎందుకంటే అవి సీల్స్ అవి ఇవి ఇరిగిపోతాయి. సో ఫైనల్గా గేర్ ఆయిల్ టాప్అప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన ఇంజన్ ఆయిల్ టాప్అప్ చేసుకోవాలి. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సో గైస్ ఫైనల్గా మన వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఇది ఒక్కటి అయిపోయిందంటే బైక్ సర్వీస్ అయిపోయినట్టే. అండ్ ఆల్సో ఎయిర్ ఫిల్టర్ కూడా చెక్ చేసేసినాం, అది కూడా ఓకే. నెక్స్ట్ సర్వీస్లో చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడితోనే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. టిల్ దెన్ బీ సేఫ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా, బాయ్ బాయ్.